టీఆర్ఎస్కే. ఎందుకు టీఆర్ఎస్? అంతే ఇక. సరే, కాంగ్రెస్ పరిపాలన బాగుందా టీఆర్ఎస్ పరిపాలన? టీఆర్ఎస్ టీఆర్ఎస్. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఎట్లా ఉంది మీకు? అంత బాగాలే. అంత బాగాలేదు. ఎందుకని? కనిపించట్లేదు హాయిగా దానికి దీనికి తేడా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి వాటర్ ప్రాబ్లం, కరెంట్ పోవడం అయితే జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లానే అయ్యేదా? లేదు. మార్పు కావాలని వేసారు కదా, కాంగ్రెస్ మార్పు కనిపిస్తుందా మరి? చాలా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీ ఓటు ఎవరికి వేస్తారు? I think I don't know. సరే, కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, కాంగ్రెస్ పరిపాలన బాగుందా? I think నాకైతే కేసీఆర్ అంటే కొంచెం ఉద్యోగుల పరంగా కొంచెం మిస్టేక్ చేసిండు, మిగతా పరంగా అవన్నీ ఓకే. అది తప్ప మిగతా పరిపాలన ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ టీఆర్ఎస్ అనుకుంటే? ఇంకా అతనిది వచ్చి 4 months అవుతుంది కదా, ఇంకా రాలేదు ఏది. ఇంకా చూద్దాం 5 years వరకు. 5 years వరకు మంచి చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 5 years తర్వాత తనే రావచ్చు మేబీ, లేకపోతే రాకపోవచ్చు చెప్పలేదు. ఇప్పుడు లేడీస్ ఫ్రీ బస్ పెట్టాడు కదా, కరెక్టేనా? అది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే దాంట్లో చాలా మంది సఫర్. నేను డైలీ వర్క్ చేస్తుంటా, చూస్తూ ఉంటా. ఆ బస్సు లాగకపోవడం, పైగా వాళ్ళు ఇబ్బంది పడడం, నిండుగా ఉండడం, డ్రైవర్స్ కి వాళ్ళకు కూడా ఇబ్బంది కదా, ఆపాలి స్టాప్ దగ్గర అనేసి అదనేసి వచ్చేసి అది మాత్రం తీసేస్తే బాగుంటుంది. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అని చెప్పి ఒకటి వచ్చేది, కళ్యాణ్ పథకం, ప్రెగ్నెంట్ లేడీస్ అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఏమో, అది వాళ్ళ డెసిషన్. అది అంటే మీరు అనుకుంటున్నారా ఇస్తే బాగుంటది వీళ్ళకి కూడా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు? అది కేసీఆర్ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించేది మీకు? ఏమి ఇచ్చేది, ఆడపిల్లలు పుట్టడం వల్ల 12,000 13,000 ఇచ్చి అది కొంచెం బెటరే. ఇక కిట్లు అంటారా, అది నార్మల్గా వచ్చేవి అని అంటే అది బెస్టే అని. కాకపోతే ఇలాంటివి పెట్టుంటే బాగుండు. బస్సు ఒక్కటి తీసేస్తే కొంచెం బెటరే అనుకుంటున్నా. ఇప్పుడు రైతు బంధు అది అన్నాడు కదా, రైతు బంధు ఇస్తున్నాడు మరి నెల కాంగ్రెస్? అది నాకు తెలియదు కదా, పొలాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుస్తుంది? ఇంటి పక్కన ఎవరు లేరు పొలాలు? లేదు, సింగిల్ హౌస్ కదా. కరెంట్ బిల్లు అన్నారు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళకి లేదు. రెంటల్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా, ప్రతి ఒక్కరికి పెట్టేస్తే బాగుంటది. అట్లా దాంట్లో వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉంటారు, రెంట్కున్న వాళ్ళు ఉంటారు, అట్లా ఇబ్బందే కదా. అందుకే